హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు వీడియోలో మార్షల్స్ వెల్ఫేర్ డెఫినిషన్ అండ్ రాబిన్స్ స్కేర్సిటీ డెఫినిషన్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. అందులో హయ్యెస్ట్ స్కోర్ చేసిన పి వేణు గారికి, అనూష గారికి అభినందనలు. ఇప్పుడు మనం మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి నేర్చుకుందాం. ఎప్పటిలాగానే ఈ టాపిక్కి సంబంధించిన ప్రశ్నలతో ఒక గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని పూర్తి చేయడం మరువకండి. టెలిగ్రామ్ ఇన్విటేషన్ లింక్ కూడా అక్కడే ఉంది. గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, సిఏఐఐబి పేపర్ 1 అడ్వాన్స్డ్ బ్యాంక్ మేనేజ్మెంట్లో మాడ్యూల్ ఏ ఎకనామిక్ అనాలిసిస్లో యూనిట్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో పార్ట్ 3 మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మైక్రో ఎకనామిక్స్. ఆడమ్ స్మిత్ని ఫౌండర్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్గా భావిస్తారని ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఆడమ్ స్మిత్ తన పుస్తకం ది వెల్త్ ఆఫ్ నేషన్స్ 1776లో 4 విషయాలు ముఖ్యంగా చెప్పారు. ధరలు ఎలా నిర్ణయించబడుతున్నాయి, భూమి, శ్రమ, పెట్టుబడుల ధరలు ఎలా మారతాయి, ఒక మార్కెట్కున్న స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఏమిటి, అన్నిటికీ మించి ఒక దేశ మార్కెట్ పురోగమించాలంటే ఉండాల్సిన లక్షణాలు, ఇవన్నిటి గురించి చక్కగా వివరించారు. ఈయన గమనించిన మరొక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఎకనామిక్ బెనిఫిట్స్ సమిష్టి ప్రయోజనాల కోసం పనిచేసే వారి కంటే స్వార్థం కోసం పనిచేసే వ్యక్తుల వలన కలుగుతుంది అని. మైక్రో ఎకనామిక్స్లో మనం మార్కెట్స్, ఫర్మ్స్ అండ్ హౌస్ హోల్డ్స్ వంటి వాటి ఎకనామిక్ బిహేవియర్ని స్టడీ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ దట్ స్టడీస్ హౌ హౌస్ హోల్డ్స్ అండ్ ఫర్మ్స్ మేక్ డెసిషన్స్ టు అలొకేట్ లిమిటెడ్ రిసోర్సెస్ టిపికలీ ఇన్ మార్కెట్స్ వేర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ బాట్ అండ్ సోల్డ్. ఈ డెసిషన్స్ అండ్ బిహేవియర్స్ ఎలా డిమాండ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎఫెక్ట్ చేస్తాయో మైక్రో ఎకనామిక్స్లో తెలుసుకుంటాం. ఇవే ధరల్ని కూడా నిర్ణయిస్తాయి. నిజానికి రివర్స్లో ధరలు కూడా సప్లై అండ్ డిమాండ్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఫర్మ్స్ అండ్ హౌస్ హోల్డ్స్ యొక్క డెసిషన్స్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండివిజువల్ కన్జ్యూమర్స్ అండ్ ఫర్మ్స్ మార్కెట్ బిహేవియర్ని అనలైజ్ చేయాలి. ఆ పని మైక్రో ఎకనామిక్స్తోనే సాధ్యం. దీనిలాగానే మ్యాక్రో ఎకనామిక్స్ కూడా ఒక మేజర్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్. ఇది ఇండివిజువల్ ఎంటిటీస్ని స్టడీ చేయకుండా ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఎకానమీని స్టడీ చేస్తుంది. మ్యాక్రో ఎకనామిక్స్కి రూపం ఇచ్చింది మాత్రం జాన్ మేనార్డ్ కీన్స్. ఈయన 1936లో ప్రచురించిన పుస్తకం జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ ఒక పెద్ద ప్రభంజనం. ఆ కాలంలో ఇంగ్లాండ్ అండ్ యునైటెడ్ స్టేట్స్లో గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ ఆఫ్ 1930s అనేది మనుషుల్ని పీడించింది. దానివలన సుమారు 30% జనాభా నిరుద్యోగం, పేదరికంలో నలిగిపోయింది. ఆ సమయానికి తగినట్లు మేనార్డ్ కీన్స్ ఇచ్చిన అనాలిసిస్ డిప్రెషన్ నుంచి బయటపడడానికి, దాని స్వభావాన్ని స్టడీ చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. బిజినెస్ సైకిల్స్లో హై అన్ఎంప్లాయ్మెంట్, హై ఇన్ఫ్లేషన్ వస్తూ పోతూ ఉంటాయని ఆయన చెప్పాడు. ఈ బిజినెస్ సైకిల్స్ ఒక ఎకానమీకి రెగ్యులేటరీ మెకానిజం లాగా పనిచేస్తాయని కూడా చెప్పాడు. ఇందులో 4 ఫేజెస్ ఉంటాయని, దీనికోసం ఒక విస్తృతమైన అనాలిసిస్ని కూడా ఇచ్చాడు. కీన్స్ ఇచ్చిన ఇన్సైట్స్ నేటికి ఎకనామిక్స్లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్జంప్షన్ వలన ఎలా డిటర్మైన్ చేయాలి, సెంట్రల్ బ్యాంక్స్లో మనీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ నిర్ణయించడం ఎలా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్రైసిస్కి గల కారణాలు, కొన్ని దేశాలు ప్రగతిపథంలో దూసుకెళ్తుంటే కొన్ని వెనుకబడ్డానికి కారణాలు వంటివి మైక్రో ఎకనామిక్స్లో మనం చదువుకుంటాం. స్థూలంగా చెబితే మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ దట్ డీల్స్ విత్ ద పర్ఫార్మెన్స్, స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఏ నేషనల్ ఆర్ రీజనల్ ఎకానమీ యాజ్ ఎ హోల్. దీన్నే స్టడీ ఆఫ్ బిహేవియర్ అండ్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ ఎంటైర్ ఎకనామిక్స్గా కూడా చెప్పుకోవచ్చు. హోల్ ఎకానమీ ఎలా పనిచేస్తుందో తెలిపే జీడిపి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్, ప్రైస్ ఇండిసెన్స్ వంటి అగ్రిగేటెడ్ ఇండికేటర్స్ కూడా మైక్రో ఎకనామిక్స్లో తెలుసుకుంటాం. అంతేకాకుండా నేషనల్ ఇన్కమ్, అవుట్పుట్, కన్జంప్షన్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ వంటి ఫ్యాక్టర్స్ మధ్య రిలేషన్షిప్ వివరించే మోడల్స్ మైక్రో ఎకనామిక్స్లో ఉంటాయి. దీనికి భిన్నంగా మైక్రో ఎకనామిక్స్లో ఇండివిజువల్ ఫర్మ్స్ అండ్ కన్జ్యూమర్స్ బిహేవియర్ మీద ఫోకస్ చేస్తూ వాటి ప్రభావం ప్రైసెస్ మీద, క్వాంటిటీస్ మీద ఎలా ఉంటాయో స్టడీ చేస్తామని ఇంతకుముందే తెలుసుకున్నాం. మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ రెండూ కలిస్తేనే మోడర్న్ ఎకనామిక్స్. ఈ 2 బ్రాంచెస్ మధ్య వ్యత్యాసాన్ని, కంపారిజన్ని ఇప్పుడు చూద్దాం. మైక్రో ఎకనామిక్స్ ఒక ఇండివిజువల్ యూనిట్ని స్టడీ చేస్తుంది, కానీ మ్యాక్రో ఎకనామిక్స్ లార్జ్ గ్రూప్స్,
హోల్ ఎకానమీ గురించి స్టడీ చేస్తుంది. లాస్ రిలేటెడ్ టు మార్జినల్ అనాలిసిస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్స్ స్కోప్. అదే మ్యాక్రో ఎకనామిక్స్లో అయితే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద హోల్ ఎకానమీ లైక్ ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ఫైనాన్స్, నేషనల్ ఇన్కమ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్స్ స్కోప్. మైక్రో ఎకనామిక్స్లో ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద ఇండివిజువల్ ప్రైసెస్, ఇండివిజువల్ కన్జంప్షన్, ఇండివిజువల్ ప్రొడక్షన్ గురించే మైక్రో ఎకనామిక్స్ ఆలోచిస్తుంది. అదే మైక్రో ఎకనామిక్స్లో ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద నేషనల్ ఇన్కమ్, టోటల్ అవుట్పుట్, టోటల్ కన్జంప్షన్ అండ్ జనరల్ ప్రైస్ లెవెల్ గురించి ఆలోచిస్తుంది. మైక్రో ఎకనామిక్స్ ఎప్పుడు సింపుల్ అనాలిసిస్తో పనిచేస్తుంది. మైక్రో ఎకనామిక్స్ మాత్రం చాలా కాంప్లెక్స్. ఇట్ రిలేట్స్ టు లార్జ్ గ్రూప్స్. మైక్రో ఎకనామిక్స్ ప్రైస్ అనాలిసిస్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మైక్రో ఎకనామిక్స్ ఎక్కువ ఇన్కమ్ అనాలిసిస్ మీద ఫోకస్ చేస్తుంది. మైక్రో ఎకనామిక్స్లో ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఉంటే ఈ కంపారిటివ్ స్టడీ చాలా తక్కువగా ఉంటుంది. మైక్రో ఎకనామిక్స్ మాత్రం మొత్తం ఎకానమీ గురించి, దాని గ్రోత్ గురించి ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. IIBF సంస్థ ప్రతి సంవత్సరం మ్యాక్రో రీసెర్చ్ అండ్ మైక్రో రీసెర్చ్ పేరుతో ఈ 2 సబ్జెక్ట్స్ మీద రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయమంటూ బ్యాంకు ఉద్యోగులను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఈసారి బ్యాంక్ వెస్ట్ మ్యాగజైన్ లేటెస్ట్ అక్టోబర్-డిసెంబర్ 2020 ఎడిషన్ చూసినట్లయితే మ్యాక్రో రీసెర్చ్ 2021 కోసం మరియు మైక్రో రీసెర్చ్ పేపర్స్ 2021 కోసం ప్రకటనలు మీరు గమనించవచ్చు. కాకపోతే దాని లాస్ట్ డేట్ జనవరిలోనే అయిపోయింది. మ్యాక్రో రీసెర్చ్ కోసం సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్ పేపర్స్కి అక్షరాల 2.5 లక్షలు శాంక్షన్ చేస్తారు. మ్యాక్రో ఎకనామిక్స్ రీసెర్చ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడ తెలుస్తోంది కదా. అలాగే మైక్రో ఎకనామిక్స్ రీసెర్చ్ పేపర్స్కి సుమారు 5,000 నుంచి 15,000 వరకు నగదు బహుమతి ఉంటుంది. ఇది కూడా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లాంటిదే. సబ్జెక్ట్ మీద, బ్యాంకింగ్ మీద పట్టు ఉంటే వచ్చే సంవత్సరం మీరు ప్రయత్నించవచ్చు. ఇదే ఎడిషన్లో మైక్రో రీసెర్చ్ 2019-20కి గాను ఫస్ట్ ప్రైజ్ వచ్చిన పేపర్ డెట్ ట్రాప్స్, ఏ రిస్క్ పార్టిసిపేటివ్ అప్రోచ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ డిఫాల్ట్ రిస్క్ యూజింగ్ గేమ్ థియరీని చూడొచ్చు. దీన్ని రాసింది మన తెలుగువారైన డాక్టర్ గరిమెళ్ళ భాస్కర్ రావు గారు, రేచల్ ఫిల్బర్ట్ గారు. వీళ్ళిద్దరూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంకులో ఉద్యోగులు. CIIB ఛానల్ వారి సబ్స్క్రైబర్స్ తరపున విజేతలకు అభినందనలు. టాపిక్కి సంబంధించిన కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ ఈ వీడియో ముగించే ముందు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ అండ్ ఫీల్డ్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్? ఆప్షన్స్లో హెన్రీ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్, జాన్ మెనార్డ్ కీన్స్, యాడమ్ స్మిత్ ఉన్నారు. డెఫినెట్గా దీనికి ఆన్సర్ యాడమ్ స్మిత్, ఆప్షన్ డి. రెండో క్వశ్చన్, అకార్డింగ్ టు ద వెల్త్ ఆఫ్ నేషన్స్, ఎకనామిక్ బెనిఫిట్ కమ్స్ ఫ్రమ్? యాడమ్ స్మిత్ ఏం చెప్పారంటే ఎకనామిక్ బెనిఫిట్ ఎవరైతే స్వార్థం కోసం సంపద సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారో వారి వల్లనే ఎకనామిక్ బెనిఫిట్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ యాక్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ కరెక్ట్ ఆప్షన్. కాబట్టి ఆన్సర్ ఏ. థర్డ్ ప్రశ్న, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్? ఇది ఖచ్చితంగా ఆప్షన్ సి, జాన్ మేనార్డ్ కీన్స్. నాలుగో ప్రశ్న, ద వర్క్ ఆఫ్ జాన్ మేనార్డ్ కీన్స్ ఈజ్ డాష్. ఇక్కడ కింది ఇచ్చిన ఆప్షన్స్లో రకరకాల వర్క్స్ ఇచ్చారు, పబ్లికేషన్స్ ఇచ్చారు. దాంట్లో మనము జాన్ మేనార్డ్ కీన్స్ది గుర్తించాలి. ఫస్ట్ది అన్ ఎస్సే ఆన్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్. ఇది రాసింది లియోనల్ రాబిన్స్. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ మనీ రాసింది మాత్రం జాన్ మేనార్డ్ కీన్స్. కాబట్టి ఇది సరైన జవాబు బి. ఆప్షన్ సి వచ్చి అన్ ఎంక్వైరీ ఇంటూ నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. ఇది రాసింది యాడమ్ స్మిత్. ద థియరీ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ రాసింది విలియం స్టాన్లీ జేవోన్స్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి అవుతుంది. ఐదో ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అగ్రిగేటెడ్ ఇండికేటర్స్? అగ్రిగేటెడ్ ఇండికేటర్స్ మనం మ్యాక్రో ఎకనామిక్స్లో చదువుతాం. మరీ ముఖ్యంగా జీడిపి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ అండ్ ప్రైస్ ఇండిసెస్ మైక్రో ఎకనామిక్స్ కిందకి వస్తాయి. కానీ లాస్ ఆఫ్ మార్జినల్ అనాలిసిస్ మాత్రం మైక్రో ఎకనామిక్స్లో వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏ. సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ బిజినెస్ సైకిల్స్? బిజినెస్ సైకిల్స్ గురించి కిందిది ఏది సరైంది కాదు? 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. దీస్ ఆర్ పీరియాడిక్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ అండ్ అవుట్పుట్. ఇది నిజమే. హై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ హై ఇన్ఫ్లేషన్ ఆర్ రికరెంట్ ఇన్ బిజినెస్ సైకిల్స్. ఇది కూడా నిజమే. కినీషియన్ బిజినెస్ సైకిల్లో వస్తుంది ఇది.
తర్వాత ఇట్ ఈస్ స్టడీడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అన్నారు, కానీ ఇది రాంగ్. మ్యాక్రో ఎకనామిక్స్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి సరైనది అవుతుంది. ఇట్ వర్క్స్ యాజ్ ఎ రెగ్యులేటరీ మెకానిజం ఆఫ్ ఎన్ ఎకానమీ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఆప్షన్ 7, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ స్టడీడ్ ఇన్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్లో మనం చదివేది అన్ఎంప్లాయ్మెంట్ కాదు, ఇన్ఫ్లేషన్ కాదు, నేషనల్ ఇన్కమ్ కాదు, ఇట్ ఈస్ ఇండివిజువల్ ప్రైసెస్ ఆఫ్ ఎంటిటీస్. సో ఆప్షన్ ఏ. 8వ ప్రశ్న, వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్లో మెయిన్ ఫోకస్ అంతా ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎకానమీ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 9వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టాపిక్ ఆఫ్ మైక్రో రీసెర్చ్. మైక్రో రీసెర్చ్లో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్రైసిస్ రాదు, మనీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా రాదు, డిటర్మైనింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్జంప్షన్ కూడా రాదు. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. డిమాండ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ప్రైసెస్. తర్వాత 10వ ప్రశ్న, ద ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ డాష్ మేక్స్ ద కోర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. మార్కెట్స్, ఫర్మ్స్, హౌస్ హోల్డ్స్ ఇవన్నీ మైక్రో ఎకనామిక్స్లో వస్తాయి. ఎంటైర్ ఎకానమీ గురించి స్టడీ చేయడం మ్యాక్రో ఎకనామిక్స్లో వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి సరైనది. ఇదన్నమాట ఇవాల్టి మన టాపిక్. ఈ ప్రశ్నలకు సంబంధించిన గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి దాన్ని పూర్తి చేసి మీ అండర్స్టాండింగ్ తెలుసుకోండి. స్కోర్స్ కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సహోద్యోగులకు కూడా షేర్ చేయండి. వచ్చే వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఎకానమీస్, మార్కెట్, కమాండ్, మిక్స్డ్ ఎకానమీస్ గురించి తెలుసుకోబోతున్నాం. అది పార్ట్ 4. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్స్లో ఆల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది. కీప్ లెర్నింగ్. బాయ్ బాయ్.